చిన్నారులు విద్యార్థులకు సురక్ష జాకెట్లు లేకుండా ఈత శిక్షణ ఇస్తున్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో చిన్న పిల్లలు నీటిలో శిక్షణ తీసుకుంటుండగా సరైన కోచ్ లేకపోవడం, సేఫ్టీ ఏర్పాట్లు కనిపించకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చిన్నారులకు శిక్షణ ఇస్తున్నప్పుడు లైఫ్ జాకెట్లు, రక్షణ ఏర్పాట్లు తప్పనిసరి అయినప్పటికీ అవి కనిపించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇప్పుడు ప్రజల్లో కొన్ని కీలక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చిన్నారులకు సేఫ్టీ జాకెట్లు లేకుండా శిక్షణ ఎందుకు? అక్కడ ప్రామాణిక కోచ్ లేదా ట్రైనర్ ఉన్నారా? ఈ శిక్షణ కార్యక్రమానికి అధికారుల అనుమతి ఉందా? ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? మున్సిపల్ లేదా క్రీడా శాఖ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారా? ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులు వెంటనే విచారణ చేపట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయుష్ అని కాదు, స్పీడ్ బోట్ పోయిందని వాటి కొడుతుంది. అది ఎంతమంది అని కాపాడుతాడు వాడు. కోసి ఆడున్నాడు, కూర్చొని ఉన్నాడు. अरे और क्या करे? No coach driving with small boy. No coach, only single pilot. no coach, no life jackets. Without safety. ఎవరిని లెక్క చేయంటున్నారు వాళ్ళు. నా కొడుకులకు యాద ఒక రోజు స్పీడ్ బోట్ తీసుకొని నీళ్ళలో దుబ్బి దింగుతాను నేను.